క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ప్రతిరోజు దేవుని స్వరంతో మన రోజును ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ప్రభాత మేల్కొల్పు అనే అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. మనం ఒక పొలానికి వెళ్ళాలన్నా, ఒక ఊరికి వెళ్ళాలన్నా ఒక ఖచ్చితమైన దారి ఉంటుంది. ఆ దారిని బట్టే మనం గమ్యం చేరతాం. మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో కూడా రెండు దారులు ఉన్నాయి. మనం ఏ దారిలో వెళ్తున్నామో, మన అడుగులు ఎటు పడుతున్నాయో దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వచనం ద్వారా సత్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంటుంది: నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, భక్తిహీనుల మార్గము నాశనముకు నడుపును. రైతు తన పొలానికి వెళ్ళే దారిని ఎలాగైతే కంటికి రెప్పలా చూసుకుంటాడో, ఎక్కడ గట్లున్నాయో, ఎక్కడ నీటి గుంతలున్నాయో ఎలాగైతే కనిపెట్టుకుని జ్ఞాపకం ఉంచుకుంటాడో, అంటే సర్వం తెలిసినట్లుంటాడో, పరలోకపు తండ్రి కూడా మనం నడిచే ప్రతి దారిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదీ ఎరిగి ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నేను పడే ఈ కష్టం ఎవరికి తెలుసులే అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా లేదా కుమార్తె, నీవు నీతిగా ఉండడానికి పడుతున్న పాటు నాకు తెలుసు. నువ్వు ఎవరికీ తెలియకుండా చేసే చిన్న సాయం కూడా నేను చూస్తున్నాను. మన బ్రతుకు మొత్తం దేవునికి ఒక తెలిసిన మార్గంగా ఉండడమే మనకు ఉన్న అతిపెద్ద రక్షణ. ఇక భక్తిహీనుల మార్గం వచ్చేసరికి ఇది ఒక మాయ లాంటి మార్గం. అడవిలో దారి తప్పిపోతే ఎలా ఉంటుందో భక్తిహీనుల బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. ఆ దారి మొదట్లో బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ చివరికి అది నాశనం అనే ఒక పెద్ద అగాధంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ దేవుని కాపుదల ఉండదు, అక్కడ దేవుని తోడు దొరకదు. పైకి కనిపించే నటన. మనం మార్కెట్లో ధాన్యం కొనేటప్పుడు పైన గింజలు బాగున్నాయా అని చూస్తాం, కానీ లోపల దాని పొట్టు ఉంటే ఆ ధాన్యం దేనికి పనికిరాదు కదా. నేడు చాలామంది భక్తి కూడా అలాగుంటుంది. గత సందేశాల్లో మనం ధ్యానం చేసినట్లే చర్చిలో ఉన్నప్పుడు ఎంతో భక్తిగా నటిస్తారు, కానీ ఊళ్ళోనో, ఇంట్లోనో, లేదా పని చేసుకునే ప్రదేశంలోనో, పొలం దగ్గర ఇతరులతో గొడవలు పడటం, చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడేయటం, మనుషుల కళల్లో దుమ్ము కొట్టవచ్చు, కానీ దేవుని కళ నుండి ఇలాంటివి చేసి ఎలా తప్పుకోగలం? అందుకే వాక్యం చెప్తుంది, నీ మార్గం అంతా దేవునికి తెలుసని. ఆయన మన పై రూపం చూడలేదు, మన హృదయం లోపల ఏముందో ఎప్పుడూ గమనిస్తూ ఉన్నాడు. మనం నటించే భక్తి కంటే మన లోపల ఉన్న నిజాయితీకే దేవుడు విలువిస్తాడు. ఇక లోక పోకడల గాలి మన మీద ఎంత దాడి చేస్తుందో, ఎంత ప్రభావితం చేస్తుందో ఒకసారి గమనిద్దాం. ఊరంతా అబద్ధాలు చెబుతున్నారు కదా, అందరూ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు కదా, అందరూ లంచాలు ఇచ్చే పనులు చేయించుకుంటున్నారు కదా, నేను కూడా వెళ్తే తప్పేంటి అని లోకం వెనకాల వెళ్ళడం గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి బ్రతుకు. ఒక రైతు తన విత్తనం మంచిదైతేనే పంట పండుతుందని నమ్ముతాడు. అలాగే మన బ్రతుకు యథార్థంగా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరో ఏదో అనుకుంటారనో మనం నటించడం వల్ల దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే స్పృహను మనం కోల్పోతాం. ప్రార్థన చేసుకుందామా? పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ 1వ అధ్యాయం ద్వారా మాతో గత రోజులుగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము మనుషుల కోసం నటించే వాళ్ళలా కాకుండా నీకు భయపడి బ్రతికే వాళ్ళలా మమ్మల్ని మార్చండి. మా మార్గాలన్నీ మీకు తెలుసు అని మేము ఎప్పుడూ గుర్తుంచుకునేలాగా మాకు జ్ఞాపకం ఉంచండి. లోక పోకడలకు మేము లోబడకుండా నీ నీతి అనే దారిలో మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి పనులను దీవించండి తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మరో శక్తివంతమైన వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. రోజంతా దేవుని స్వరాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం మరొకండి. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక.